సామెతలు సామెతలు 3:19. సామెతలు 3:19 త్వరగా ఎత్తుకోండి. జ్ఞానము జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేకము వలన వివేచన వలన ఆకాశ విశాలములను స్థిరపరచెను. హల్లెలూయా. ఈ పరిశుద్ధమైన దేవుని వాక్యం మనందరి వినికిలో ఫలించునుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నాతో మాట్లాడయ్యా, ఈ పరిశుద్ధాత్మకు మీ దాసు పరిశుద్ధంగా రావాలి. మోషే వెళ్ళి వాళ్ళకి చెప్పన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పినాడు, మీరు పరిశుద్ధంగా రావాలి, పరిశుద్ధంగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని నా సన్నిధికి రావాలని చెప్పాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అదే దేవుని సేవకులు ఏం చెప్పారండి, ప్రజలకి ఏం చెప్పారన్నా అదే చెప్పారు కదా. హల్లెలూయా. మంచిది. మనం పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో రావాలి. పరిశుద్ధంగా మనం పరిశుద్ధమైన సన్నిధి ఇది, దేవుని సన్నిధి. దేవుని సన్నిధి, దేవుని సన్నిధిలో సంతోషం, ఆనందం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి సామెతలు 3:19 ఏమని సెలవిస్తుందంటే, జ్ఞానము వలన ఆయన భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలములను స్థిరపరచెను. హల్లెలూయా. జ్ఞానం వల్ల ఏం చేశాడండి, భూమిని స్థాపించాడు. ఇందాక 136 కీర్తన మనం చదువుకున్నాం కదా. భూమిని స్థాపించాడు. వివేచన వలన ఆయన ఆకాశ విషయాలన్నీ కూడా స్థిరపరిచాడు. దేవుడు వివేచన ఉండాలి, వివేకము ఉండాలి. వివేచన లేకుండా, వివేకం లేకుండా మనము ఏ పని కూడా చేయకూడదు. ప్రియబిడ్డ, ఏ ఆలోచన కూడా చేయకూడదు. వివేకము కలిగి ఉండి, వివేకం అంటే ఏంది, మంచి చెడ్డలు. వివేకం అంటే, వివేచన అంటే తెలుసుకోవాలి. మంచి చెడ్డలు, ఇది మంచిదా, ఇది చేయొచ్చా, ఇది చేయకూడదు అనేది వివేకము, వివేచన. ఇవి తెలుసుకోవాలి. వివేకము కలిగిన వారు ఏం చేస్తారండి, మంచి చెడ్డలన్నీ కూడా తెలుసుకుంటారు. వివేకం లేని వారు ఏం చేస్తారండి, తెలుసుకోకపోయాని కీడులో పడిపోతారు. కష్టాలు నష్టాల్లో ఏం చేస్తారండి, పడిపోతారు. కాబట్టి వివేకము కలిగి ఉండాలి. వివేకము కలిగి ఉండాలని దేవుడు వాక్యము సెలవిస్తుంది. వివేచన వలన ఆయన ఏం చేశాడు, ఆకాశాలు భూమిని స్థిరపరిచాడు కదలకుండా. చూడండి ఎంత దేవుడికి ఎంత జ్ఞానము తెలివి ఉంది, వివేచన. అందుకనే మనము వివేచన కలిగి నడుచుకొని వివేకం కలిగి ఉండాలని అంటారు కదా పెద్దలు. వివేకం కలిగి నడుచుకోవాలి. ప్రియమిట, చదువుకుందాం. కీర్తనలు కీర్తనలు 111వ అధ్యాయం 10వ వచనము, చివరి వచనం. కీర్తనలు 111 10వ వచనము. యెహోవాయందు భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములు మంచి వివేకము కలిగిన వారు. ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు ఏంటంటే జ్ఞానము కలిగి ఉంటారు. జ్ఞానం అంటే ఏంటండి, పైనుంచి వచ్చే జ్ఞానము భయం పుట్టించింది. ఎలా నడుచుకోవాలి, ఎలాగ ప్రవర్తించాలి, ఎలాగ బ్రతకాలి అనేది భయం పుట్టించింది. పైనుంచొచ్చు జ్ఞానం మనకి భయం పుట్టించింది. భయం వల్ల మనం ఏం చేస్తామంటే, భయం వల్ల మనము జ్ఞానము కలిగి నడుచుకుంటాం. చదువు. వివేకము, ఆయన శాసనములో నడుచు వారందరూ మంచి శాసనములు అనుసరించి నడుచుకున్న వారు మంచి వివేకము కలిగి ఉంటారంట. వివేకము కలిగి ఉండాలి. శాసనం అంటే దేవుడు శాసించాడు అంతే. ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇక్కడ వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు అన్నప్పుడు మనం ఏంది, శాసించడము. శాసనాలు రాయలేదు దేవుడు. పదాజ్ఞలు పలక మీద దేవుని స్వాస్థాలతో ఆయన రాయలేదా? శాసనాలై చేయకూడదు, చేసేవి చేయకూడదు దేవుడు తెలియపరుస్తాడు. ప్రియబిడ్డ,
ఇది తినకూడదు, ఇది తినాలని దేవుడు శాసించాడు. కానీ తిని ఏం చేశాడండి? అవాదం మనకు మరణాన్ని చేశారు. మరణం అందరికి సంప్రాప్తమైంది. పాపము తెచ్చుకున్నాడు, పాపము తెచ్చుకొని మరణించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకని ఈ లోకపు పాపములో మనము ఉన్నప్పుడు, లోకములో ఉన్నప్పుడు, లోక పాపములో మనం ఆనందిస్తున్నప్పుడు, లోకములో మనం సంతోషిస్తున్నప్పుడు దేవుడు తన ప్రేమ ద్వారా సన్నిధిని నడిపించి ఆయన కృప ద్వారా మనం ఏం చేశాడండి? రక్షించాడు. ఇంత గొప్ప రక్షణ భాగ్యం మనకి ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జ్ఞానం కలిగి ఉండాలి, వివేకం కలిగి ఉండాలి. ప్రియబిడ్డ, వివేకం లేని వారిని ఏమన్నాడు తెలుసు దేవుడు? వివేకం లేని సుందర స్త్రీని చదువు. సామెతలు 11:22 త్వరగా. సామెతలు 11:22. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిది. చూడండి, వివేకము కలిగి ఉండాలంటే, తెలుసుకోవాలట. పంది ముక్కుకున్న బంగారు, వివేకము లేని స్త్రీకి ఎన్ని బంగారు హంగులు ఆర్పాటాలు చేసినా, ఎంత అందంగా ఉన్నా, వివేకం లేకపోతే దేవుడు దేంతో పోల్చాడంటే అసహ్యమైన దాంతో పోల్చాడు. అసహ్యమైనది ఇప్పుడు పంది అసహ్యమైంది కదా, అది దాని ముక్కుకు బంగారు కమ్మి పెడతాడే, అది ఎక్కడికి వెళ్తుందండి? మరలా అసహ్యమైన దానికి పోయింది. దానికి వివేకం లేదు కదా. వివేకం ఇది చెడ్డదో అది మంచిదో దానికి తెలియదు కదా. వెళ్ళి అది ఎక్కడ ఉంటుందండి? అసహ్యమైన దాంట్లో పొరిలాడుతుంటది. ఇది మాట్లాడవచ్చా, ఇట్లా మాట్లాడకూడదా, ఇది చేయవచ్చా, ఇది చేయకూడదా, ఇది ఇక్కడ పెట్టవచ్చా, ఇక్కడ పెట్టకూడదా అనేది వివేకము కలిగి స్త్రీ తెలుసుకుంటుంది. వివేకము లేనిది ఏం చేస్తుందండి? వివేకము లేనిది ఏం చేసింది? అన్ని నమ్మిద్ది, అన్ని చోట్లకి వెళ్ళిద్ది, అన్ని చోట్ల ఏం చేస్తుందండి? ఆలోచనలు తీసుకుంటుంది, ఆలోచనలు తీసుకుంటాడు. అందుకనే వివేకము కలిగి మనము మంచి చెడ్డలు తెలుసుకో, ఏది అసత్యమో ఏది సత్యమో తెలుసుకో ప్రియబిడ్డ. హల్లెలూయా, 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 హల్లెలూయా. 1 యోహాను 3:22. 1 యోహాను 3:22. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి మనం ఇష్టమైన చేసిన యెడల మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. చప్పట్లు పెట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనం అడగాలి, వివేకము కలిగి మనం నడుచుకోవాలి. అందుకని అన్నాడు, పావురం వలె నిష్కపటమైన మనసు, పాముల వలె వివేకము కలిగి నడుచుకోవాలి. పాము చూడు ఎంత వివేకము కలిగి ఉంటుందో, ఎవరు చంపుతారో అది ఏం చేస్తుంది? వివేకము కలిగి ప్రవర్తిస్తుంటది పాము. చూడ, అలాగే మనము వివేకం కలిగి జాగ్రత్తగా నడుచుకోవాలి మార్గాల్లో. జాగ్రత్తగా మన ఈ లోకంలో జీవించాలి ప్రియబిడ్డ. వివేకం లేకపోతే కష్టాల్లో, బాధల్లో పడిపోతాం, అపాయాల్లో పడిపోతాం, అవమానాల్లో పడిపోతాం. వివేకము కలిగి ఉండాలి. వివేకం ఉంటే మనం ఏం చేస్తాం? మనం జాగ్రత్తగా ఉంటాం. జ్ఞానం ఉంటే మనం ఏం చేస్తాం? మనం మన కుటుంబాలు కట్టుకుంటాం, మన ఆత్మీయ జీవితాలు కట్టుకుంటాం ప్రియబిడ్డ. హల్లెలూయా. వివేకము లేకుండా ఉండకూడదు. వివేకము లేని వారిని దేంతో పోల్చాడు? అసహ్యమైన దానితో పోల్చాడు. ఎన్ని బంగారు అంగు ఆర్పాటాలు చేసినా వివేకం లేకుండా నువ్వు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి ఎవరి మాటలు వాళ్ళు పడితే మాటలు విని, చెడ్డ మాటలు విని, మంచి మాటలు విని, ప్రతి ఒక్క చోటికి పరిలెత్తి పాదములు కలిగి ఉండి, దుష్టులతో ఆలోచనలు కలిగి ఉండి, భక్తి లేక ఆలోచనలతో వాళ్ళ మార్గాలు నడుచుకుంటుంటే నువ్వు అసహ్యమైన కార్యాలు చేస్తున్నావు, అసహ్యమైన వారితో నువ్వు ఆలోచనలు తీసుకున్నావు. జాగ్రత్త, జాగ్రత్త. కీడు నీకు పొంచి ఉంటుంది. వివేకము కలిగి నడుచుకో. చెడ్డవాడిని అసహించుకో, మంచివాడిని హత్తుకో, మంచిని కలిగి ఉండి ప్రియబిడ్డ. హల్లెలూయా. అందుకనే వివేకము ఎంతో ముఖ్యము. వివేకం ఉంటే మనం ఏం చేస్తామంటే మన ఇల్లు, జ్ఞానము వివేకం ఉంటే మనం ఇల్లు కట్టుకుంటాం, కుటుంబాన్ని సరి చేసుకుంటాం, మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటాం,
మన కుటుంబాలు ఎలాగ నడిపించుకోవాలో తెలుసుకుంటాం. వివేకం ఉంటే, వివేకం కలిగి ఉండాలి. అందుకనే దేవుడు ఆకాశములను చూస్తున్నాడంట, నరుల యొక్క మార్గాల మీద కనుదృష్టి ఉంచిందంట. వివేకము కలిగి నడుచుకుంటాడేమని ఆకాశం నుంచి ఆయన కనిపెట్టి చూస్తున్నాడంట. కానీ అందరూ ఏకముగా తప్పిపోయి పనికి మాలిన వారిగా ఉన్నారంట. వివేకం లేదంట, వివేకం లేదు. దేవుడిచ్చే వివేకం లేదు. మనుషులు ఇచ్చే ఆలోచనలు, మనుషులు ఇచ్చే చెడ్డ ఆలోచనలు, మనుషులు ఇచ్చే చెడ్డ నడవడికలు, అయితే వీటిని నడుచుకుంటారు. కానీ దేవుడు నాకు ఇచ్చాడా, ఈ ఆలోచన ఇచ్చాడా, ఈ వివేకం ఇచ్చాడా, ఈ జ్ఞానం ఇచ్చాడని తెలుసుకున్నావా? తెలుసుకో. దేవుడిచ్చే జ్ఞానం బట్టి నిన్ను అక్కడ ఏర్పరచబడినాడా, ఏర్పరచు. అక్కడ నువ్వు వెళ్ళమన్నాడా, వెళ్ళు. అది చేయమన్నాడా, చేయి. దేవుడు ఆజ్ఞ లేకుండా, దేవుడు ఆలోచన లేకుండా, చెడ్డ ప్రవర్తన ప్రవర్తించకుండా, దుష్టుల ఆలోచన చెప్పున నడుచుకుంటా, భక్తి లేక మార్గాల్లో నడుచుకుంటా, నీ ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటే దేవుడు చూస్తూ ఉంటాడు అనుకుంటున్నావేమో. నువ్వు దేవుడు చూస్తూ ఊరుకుంటాడని నువ్వు అనుకుంటున్నావేమో. తస్మాత్ జాగ్రత్త. దేవుడు నిన్ను ఎందుకు చూస్తున్నాడో తెలుసా? నువ్వు ఇంకా మారుతావు, నువ్వు ఇంకా నీ ప్రవర్తన మారాలి, ఇంకా నీ నడుగులు మారాలి. నువ్వు ఎవరి ద్వారా ఆలోచన తీసుకున్నావో ఆలోచన మారు. దేవుని ఆలోచన తీసుకో. నీ కుటుంబానికి క్షేమం, నీ పిల్లలకి క్షేమం. నేను అంతే ఉంటా, నేను ఇంతే ఉంటా, నేను అంతే అంటే మూర్ఖత్వంగా ప్రవర్తించావేమో. మూర్ఖత్వంగా నడుచుకుంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? దేవుడు నిన్ను మరణానికి అప్పచెప్తాడు. దేవుడు నిన్ను మరణానికి అప్పచెప్పడం తథ్యం. దేవుని ఆత్మకి, పరిశుద్ధాత్మకి, ఆయన సొత్తైన బిడ్డలకి విరోధంగా ఆలోచన చేసిన, విరోధంగా నడిచిన, విరోధంగా నువ్వు ప్రయత్నాలు చేసినది దేవుడే చూస్తున్నాడు, మనుషులు కాదు. దేవుడు కూడా చూస్తున్నాడు. విరోధంగా నువ్వు వివేకం కలిగి ప్రవర్తిస్తున్నావేమో. జాగ్రత్త ప్రియబిడ్డ. మనం ఎవరు కూడా దేవునికి విరోధంగా నడుచుకోకూడదు. అందుకనే వివేకము కలిగి ఉంటే మనం ఏం చేస్తామండి? జ్ఞానం ఉంటే ఇల్లు కట్టుకుంటారు నాయన, వివేకం ఉంటే మంచి ఆలోచనలు కలిగి ఉంటారంటారు పెద్దలు. జ్ఞానం ఉంటే ఇల్లు కట్టుకుంటాం, జ్ఞానం లేకపోతే ఏం చేస్తాం? ఎవరు చెప్పిన మాట వాళ్ళ ఇంటాం. ఎక్కడ పెడితే అక్కడ మనం వెళ్ళి, ఎక్కడ పెడితే అక్కడ నిర్మించాల్సిన అన్ని కూడా నిర్మిస్తాం. దేవునికి విరోధమైన అన్ని కూడా నిర్మిస్తాం. వాళ్ళ వాటిలో కూడా పాలు పువ్వులు పొందుకుంటాం. చూడండి ఎంత ఘోరమైన పాపం. ఆ పాపము నిన్ను పట్టి పీడించింది. అందుకని లోకపు పాపంలో ఉన్నావు కాబట్టి తెలుసుకో. దేవుని దాసులు దేవుని యొక్క అభిషిక్తులు ప్రకటిస్తున్నారు, సువార్తని ప్రకటిస్తున్నారు. మంచి మాటలే కానీ చెడ్డ మాటలు కాదు, చెడిపోయే మాటలు కాదు, బలపడే మాటలు, బలపరిచే మాటలు, నిన్ను దీవించే మాటలు, నిన్ను స్వస్థపరిచే మాటలు, నీ కుటుంబాన్ని ఆదరించే మాటలే కానీ చెడగొట్టే మాటలు కాదు. నిన్ను సరిచేయాలని, నిన్ను బాగు చేయాలని, నీ కుటుంబాన్ని రక్షించాలని, నీవు నిత్యరాజ్యంలో వారసులుగా ఉండాలని ఈ యొక్క వాక్య ప్రకటన, ఉపదేశం. అంతేగాని నిన్నేదో కృంగదీయాలని, నిన్ను బాధ పెట్టాలని ఈ మాటలు కాదు. ఆయన మాటలు అగ్ని వంటి మాటలు, నా మాటలు అగ్ని వంటిది కాదా, బండన పగలగొట్టి శుద్ధి లాంటిది కాదని దేవుడు ఇర్మియా పుస్తకంలో వాక్యం సెలవిస్తున్న ప్రేరణ. కాబట్టి బండరాతి హృదయాల్ని పగలగొట్టే మాటలు, హృదయం కఠినపరుచుకోవద్దు, హృదయం మెత్తగా మార్చుకో ప్రేమిట. హల్లెలూయా, 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 హల్లెలూయా. చదువుకుందాం. 1 రాజులు 3వ అధ్యాయము 5వ వచనము. 1 రాజులు 3వ అధ్యాయము 5వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, 1 రాజులు 3వ అధ్యాయము 5వ వచనము. 1 రాజులు 3వ అధ్యాయం 5వ వచనం చదువు. గిబియోనులో యెహోవా రాత్రి వేళ సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగూ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రినైనా
దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించిన గనక నీవు అతని వెరల అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. హల్లెలూయా. గిబియోనులో ఎవరికి దర్శించాడండి? రాత్రి వేళ దావీదు అయిన కుమారుడికి రాత్రి వేళ దర్శించాడు. రాత్రి వేళ దర్శించి సొలొమోనుకు ప్రత్యక్షమై దేవుడు అంటున్నాడు, నేను నీకు ఇచ్చుట నీకేది ఇష్టమో దాన్ని నన్ను అన్నాడు, కానీ నన్ను అడుగుమని దేవుడు అతనితో సెలవిచ్చాడు. చూడండి, రాత్రి వేళ దర్శించాడు. రాత్రి వేళ దర్శించినప్పుడు సొలొమోన్ని దేవుడు అడుగుతున్నాడండి. సొలొమోను అడగల, దేవుడు అడుగుతున్నాడు. దావీదు కుమారుడు దావీదు పట్ల దేవుడు శాశ్వతమైన కృపను చూపించాడు. దావీదు పట్ల శాశ్వతమైన సింహాసనం ఇచ్చాడు. దావీదు పట్ల శాశ్వతమైన ప్రేమను చూపించాడు. ప్రేమను చూపించి దేవుడు వాగ్దానం చేశాడు. దావీదు పట్ల, నీ తర్వాత నీ పిల్లలు శాశ్వతమైన సింహాసనం మీద కూర్చుంటారని వాగ్దానం చేశాడు. దేవుడు ప్రియ దేవుని దాసులారా, దేవుని పిల్లలారా, దర్శించి వాగ్దానం చేశాడు దావీదుతో. అయితే దావీదు కుమారుడైన సొలొమోనుకి రాత్రి వేళ దర్శనం ఇచ్చి దర్శనంలో మాట్లాడుతున్నాడు దేవుడు. యెహోవా తండ్రి ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నీకేది ఇష్టమో నన్ను అడుగు, నేను అది ఇస్తానంటున్నాడు. మనమైతే ఏం కోరుకుంటామండి? మనమైతే మనకిష్టం వచ్చిన అన్ని కోరుకుంటాం. మనకిష్టమైన అన్ని ఈ లోకంలో అన్ని కోరుకుంటాం తెలుసా? ఈ లోకంలో కోరుకుంటాం. ఏం కావాలో, బంగారం కావాలో, వెండి కావాలో, ఇల్లు కావాలో, ధనం కావాలో, ఇంకా అన్ని కోరుకుంటాం. మనకిష్టమైన కాదు, దేవునికి ఇష్టమైన మనం చేసినప్పుడు దేవుడు మనకిష్టమైన అన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియబిడ్డ, హల్లెలూయా. అయితే ఈ యొక్క సొలొమోను దావీదు యొక్క కుమారుడు. అయితే సొలొమోనుకి దేవుడు దర్శించి ఏమిచ్చాడండి? మనవి చేయగా ఏమిచ్చాడో మనం చూసుకుందాం. 11వ వచనం చదువు. దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైనను న్యాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహింపమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడు కూడా ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగక అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడును లేడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు సొలొమోను మనవి ఆలకించాడు. సొలొమోను మనవి ఆలకించి ఏం చేశాడో తెలుసా? దేవుని ఇలాగ సెలవిచ్చాడు. దేవుడు మాట్లాడుతున్నాడు సొలొమోనుతో, అయ్యా సొలొమోనా, నువ్వు దీర్ఘాయువుని అడగలేదు, ఐశ్వర్యమని అడగలేదు, ఆయుష్ను అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, శత్రువుల యొక్క ప్రాణాన్ని అడగలేదు, కానీ న్యాయమును గ్రహించు, వివేకమును అనుగ్రహించమని నువ్వు నన్ను అడిగావు. కాబట్టి నీవు నాకు ఇష్టడవు, న్యాయమును అడిగావు.
శత్రువు ప్రాణాన్ని అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు. వివేకమును నాకు ఇమ్మని నువ్వు అడిగావా, మంచి చెట్లను తెలుసుకో. నీకు వివేకమును ఇస్తున్నాను, వాటితో కూడా నీకు ఐశ్వర్యం కూడా ఇస్తున్నాను, నీకు జ్ఞానమును ఇస్తున్నానని దేవుడు సొలొమోను పట్ల సెలవిచ్చాడు. బిడ్డ చూడండి, ఎంత దయగల హృదయుడు యేసయ్య. వివేకము గల హృదయము నీకు ఇస్తున్నాను, నీకు ఐశ్వర్యం ఇస్తున్నాను, నీకు జ్ఞానం ఇస్తున్నానని దేవుడు సొలొమోనుకి వాగ్దానం చేశాడు. ప్రియబిడ్డ చూడండి, వివేకము కలిగి ఉండాలి. ఎందుకంటే సొలొమోను బాలుడైన సొలొమోను తండ్రి తర్వాత సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, రాజ్య పరిపాలన చేస్తున్నాడు. చిన్న వయసులోనే సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. ప్రియబిడ్డ అయితే అయ్యా నేను బాలుడని, నేను రాజ్యాన్ని ఏలుటకు నాకు ఈ జ్ఞానం చాలయ్యా, ఈ బుద్ధి చాలయ్యా, నీవిచ్చే బుద్ధి జ్ఞానం కావాలయ్యా, పైనుంచి వచ్చే జ్ఞానం నాకు కావాలయ్యా, ఆ జ్ఞానం మీద నేను లోపడతానయ్యా, మృదువుగా ఉంటానయ్యా, జ్ఞానం వల్ల నేను నా రాజ్యాన్ని కట్టుకుంటానయ్యా, వివేకం వలన నేను మంచి చెడులను నేను తెలుసుకుంటానని దేవుణ్ణి అడిగాడండి. దేవుణ్ణి అడిగినప్పుడు సొలొమోను ఏది అడిగాడో, వివేకం అడిగితే ఏమిచ్చాడు తెలుసా? ఐశ్వర్యం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. నీ వంటి వాడు రాజుల్లో నీ వంటి వాడు ఉండడని చూడండి ఎంత దేవుడు ఆశీర్వదించాడండి. కాబట్టి వివేకము కలిగి ఉండాలి. వివేకము లేకుండా మనం ఏ పని కూడా చేయకూడదు. వివేకము కలిగి ఇది మంచిదా, ఇది చెడ్డదా, ఇది చేయకూడదా, ఇది చేయగలదా అనేది, ఇక్కడికి వెళ్ళొచ్చా, ఇక్కడికి వెళ్ళకూడదా, పరుగున మనం పరుగున పోవటం, పరుగున రావటం, ఇదంతా సైతానుగాడు నిన్ను గలిబిలి చేస్తున్నాడు. సైతానుగాడు గలిబిలి చేస్తున్నాడు. పరుగున వెళ్ళి రావటం, పరుగున మళ్ళీ రావటం, అక్కడ ఆలోచన నీకు ఇవ్వకపోవడం, మరలా ఇంటికి రావటం. నువ్వు నష్టాల్లో కష్టాల్లో పడిపోకముందే తప్పుడు ఆలోచన మానుకో, తప్పుడు ప్రవర్తన మానుకో. ఆ ఉరుకుడు ఎక్కడ గురుకుతున్నావు మానుకో. ఎందుకు నువ్వు ఆలోచన చేస్తున్నావు మానుకో. వెళ్ళమాకు. కీడులో అపాయము రాకముందే, నీకు మరణం రాకముందే ఆ చెడ్డవాటిని మానుకో. హల్లెలూయా. వివేకము కలిగి నడుచుకో. నాకు ఐశ్వర్యం వద్దయ్యా, నాకు జ్ఞానం ఇయ్యా, నాకు తెలివిని అయ్యా, నాకు బుద్ధిని అని నువ్వేం చేయాలి? దేవుణ్ణి అడుగు. నువ్వు దేవుని అడగాలని, అయ్యా నన్ను ఆత్మీయతగా బలపరుస్తాయా, ఇంత గొప్ప రక్షణ ఇచ్చారా, ఈ రక్షణ నేను కాపాడాలయ్యా, భయం భక్తులతో నేను జీవించాలని దేవుని అడిగితే నీకు వీటన్నిటితో పాటు కూడా దేవుడు ఇవ్వాల్సిన నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. అది అడగకుండా నన్ను ఆశీర్వదించయ్యా, నేను ఒక్కసారి సింహాసనం మీద కూర్చోవాలయ్యా, ఈ చిన్న స్థితి నుంచి ఒక్కసారి పైకి నేను ఆ సింహాసనం మీద కూర్చోవాలంటే దేవుడు చేయటం అసంభవం. నువ్వు మారావా? నువ్వు మారాలి, నువ్వు మార్పు చెందాలి, నీ ఆలోచన మారాలి, నీ ప్రవర్తన మారాలి. దేవునికి విరోధమైన అన్ని ఆలోచనలు ప్రవర్తనలు మారాలి. మానుకోలేదా? నీవే విమర్శ చేసుకో. దావీదు విమర్శ చేసుకున్నాడు. నువ్వు విమర్శ చేసుకుంటే లెక్కలు రావు. విమర్శ చేయకుండా అలాగనే ఉన్నావా? విమర్శలోకి తీసుకురాబడతావు. మనసు మారాలి, మార్పు చెందాలి, ప్రవర్తన మారాలి, నడవడికలు మారాలి. ప్రియ బిడ్డ, నీ మనసు మారాలి. మార్పు చెందకపోతే ఎక్కడ ఉంటావో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు సావదు. అక్కడ వేదన, యుగాలు కాలిపోతావు. కాబట్టి నీకేం కావాలి? వివేకము కావాలి. వివేకము కలిగి నడుచుకో. వివేకము కలిగి ఉండటం వల్ల మనము ఏం చేస్తామండి? మంచి చెడ్లు మనం తెలుసుకుంటాం. ప్రియబిడ్డ, జ్ఞానం వల్ల మనం ఏం చేస్తామండి? మన ఆత్మ జీవితాలు కట్టుకుంటాం. బుద్ధి జ్ఞానం వల్ల మనం ఏం సర్వసంపదలు కానీ మిన్నైన బుద్ధి. కాబట్టి బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి మనం దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తాం. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వివేకము కలిగి నడుచుకోవాలి, జ్ఞానం సంపాదించుకో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెండో అంశం ఏంటంటే, రెండో అంశము మత్తయి సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 15వ వచనం.
మత్తయి సువార్త 20:15 మత్తయి సువార్త 20వ వచనం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగాను. అందుకామె నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారులలో కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుంటే సెలవిమని ఆయనతో నేను నేను త్రాగబో గిన్నెలోనిది హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఒక తల్లి దేవుని దగ్గరకు వచ్చింది, దేవునికి మనవి చేయాలని, దేవునికి నమస్కరించి దేవునికి మనవి చేస్తుంది. తల్లిదండ్రులు ఆశ కలిగి ఉంటారు. ఆశ కలిగి ఉంటే మంచిదే, కానీ వారిని ఎలా నడిపించుకోవాలి, వారిని బాల్యకాల నుంచి విద్యాబుద్ధులతో ఎలాగ నడిపించుకోవాలి, నీకు వివేకము కలిగి ఉండాలి ప్రియబిడ్డ. తల్లి అయిన దానికి, తండ్రి అయిన వాడికి ఎలాగ ఉండాలి? వివేకము కలిగి ఉండాలి. వివేకము లేకుండా మనము బిడ్డలను పెంచలేము. ఒక తల్లి వచ్చిందండి, జెబెదయి కుమారుల తల్లి. జెబెదయి కుమారుల తల్లి వచ్చి యేసయ్యకి నమస్కరించి ఏమంటుందో తెలుసా? కోరికలు కోరుకోవడం మంచిదే, కానీ ఆయనకి ఇష్టంగా ఉందా ఇష్టంగా లేదా అనేది, ఆయనకి ఇష్టమైన పని చేస్తున్నావా ఇష్టంగా ప్రవర్తిస్తున్నావా అనేది ముందర మనం తెలుసుకోవాలి. ఇందాక మనం చదువుకున్నాం కదా, 1 యోహాను 3:22 చదువుకున్నాం కదా. చదవండి మరి ఒకసారి అది త్వరగా. 1 యోహాను 3:22 నీకేది ఇష్టమో నన్ను అడిగమన్నాము కదా. చదువు. ఆయన దృష్టికి ఇష్టమైనయు చేయుచున్నావు కనుక మనము ఏమి అడిగినను అది ఆయన వలన జరుగుతుంది. మనము ఆయన దృష్టికి మంచిది చేస్తే, వినండి, ఆయన కట్టలను అనుసరించి మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. నడుచుకుంటే ఆయన దృష్టికి మనం అంగీకారంగా ఉంటే నీవు ఏది అడిగినా ఇస్తాడంతే. ఫస్ట్ ఆయన ఆజ్ఞలు ఆయన కట్టలను నడుచుకోవాలి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నీవు మనం పెంచాలి, పిల్లలు పెంచాలి, మనం కూడా నడుచుకోవాలి ప్రియబిడ్డ. అయితే జెబెదయి కుమారుల తల్లి వచ్చేమని తెలుసా? అయ్యా నా కుమారులో ఎడమ వైపున ఒకటి కుడివైపున ఒకటి, అయ్యా నీ సింహాసనం మీద కూర్చోబెట్టుకొని. చూడండి, కోరికలు అయితే పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి, కానీ దేవుని మార్గంలో నడుచుకోవాలంటే ఎంత కష్టమో. దేవుని మార్గంలో ఏముంటాయండి? ప్రార్థించడం, స్తుతించడం, ఉపవాసించడం, శరీరాన్ని నల్లగొట్టుకోవడం, ఎన్ని ఉంటాయి. అంతేగాని నిద్రబోధులాగా తెల్లారి లేచి అయ్యా నన్ను దీవించయ్యా, నా ప్రార్థన ఆలకించి, నీ ప్రార్థన శారం దేవుని సన్నిధికి. నిద్రబోధుల్లాగా ఉండమాకండి. ఆయన ఇష్టంగా ఉండండి. నిద్రబోధుల్లాగా ఉంటే దరిద్రతనాన్ని తెచ్చుకుంటాం. ఎప్పుడు లేకవాలి? తెల్లవారక ముందే అయ్యా నీ మాటల కొరకు నేను ఆశ పెట్టుకుంటానని నువ్వు తెల్లవారక ముందు లేచి ఆయన స్తుతించాలి, గణపరచాలి. ఆయన మాటల కొరకు ఆశ పెట్టుకొని ఉండాలి నువ్వు ప్రియదేం బిడ్డలారా. అయితే ఈ జెబెదయి కుమారుల తల్లి ఆశించింది, కానీ ఆయన ఆజ్ఞలు ఆయన కట్టలను అనుసరించి నడుచుకోవాలి కోరుకుంది. గొంతెప్ప కోరికలు ఎన్నో మనం కోరుకుంటాం. నా కుటుంబం ఇట్లా ఉండాలి, నేను ఇట్లా ఉండాలి, నా పిల్లలు ఇట్లా ఉండాలని కోరుకుంటాం. కానీ నీవు నీ పిల్లలు ఎలాగ నడుచుకుంటున్నారు, నీవు నీ కుటుంబం ఎలాగ నడుచుకుంటుంది, నీవు నీ పిల్లలు ఎలాగా దేవుని మార్గంలో నడుచుకుంటున్నారు అనేది నువ్వు పరిశీలించుకోవాల్సింది. ఎంతైనా వివేకము కలిగి ఉండా ప్రియబిడ్డ.
జెబెదయి కుమారుని తల్లి అడిగింది. అడిగినప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు, నా ఎడమ వైపున ఒకడును నా కుడి వైపున కూర్చునుట. నువ్వు అడిగావేమో మంచిదే, నీ కోరిక మంచిదే, నీ కుమారులు మంచిగా ఉండాలని కోరుకుంటున్నావు, మంచిదే. కానీ నీ కుమారులని కుమార్తెలను మంచిగా పెంచుతున్నావా? దేవుని యందు భయభక్తులతో పెంచుతున్నావా? విద్యా బుద్ధులతో పెంచుతున్నావా? పెద్దల్ని గౌరవించడంలో పెంచుతున్నావా? చిన్నలని గౌరవించడంలో పెంచుతున్నావా? అసలు నీకు తల్లి అయిన దానివి, నీకే బుద్ధి జ్ఞానం దైవికమైన జ్ఞానం లేకపోతే నీ పిల్లలు ఎలాగా దైవికమైన జ్ఞానంలో పెరుగుతారు? నీవే చిన్న లేదు పెద్ద లేదు, నువ్వు తిరస్కరించడము, తృణీకరించడము, వ్యర్థమైన మాటలు. గాడిదలు కాసుకునేవాడిని రాజుగా చేశాడండి. గాడిదలు కాసుకుని తప్పిపోయిన గార్దాములు ఎదుగుతుంటే రాజుగా చేసి అభిషేకించి రాజుగా చేస్తే ఈ యొక్క సౌలు ఏం చేశాడండి? దేవుని సేవకుడు ఏర్పరచుకున్నాడు సమయాలని. సమయాలు ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని వడగండ్లు కురిసినాయి. ఇంత ఆయన నోటి నుంచి మేలు కీడు బయలుదేరాయి. అలాంటి ప్రవక్త మాట వినకుండా ఏం చేశాడో తెలుసా? అమాలేకుల మీద వెళ్ళినప్పుడు, వారి అమాలేకులు ఎవరండి? దేవునికి విరోధమైన వారు, సుష్టమును పూజించేవారు, ఎక్కడ పడితే అక్కడ సాగిలి పడేవారు, మోగవాడికి మ్రొక్కేవారు, శివము లేని వాడికి సాగిల పడేవారు. వాళ్ళు అమాలేకులు. వాళ్ళ సొమ్ము నువ్వు తీసుకురావద్దు, వాళ్ళ సొంత ఏది నువ్వు తీసుకురావద్దు, వాటన్నిటి నువ్వు అగ్నితో కాల్చివేయి, అవన్నీ కూడా నువ్వు నశింపు చేయని సౌలుకి చెప్తే ఏం చేశాడండి? సమయాల మాట, సేవకుల మాట వినకుండా ఏం చేశాడండి? వాటిలో నుంచి కొన్ని మంచి వాటిని తీసుకొచ్చాడండి. మంచి వాటిని తీసుకొచ్చి ఏం చేశాడండి? చావుల్లో కట్టేశాడు. చావుల్లో కట్టేసినప్పుడు తర్వాత అగవుని కూడా, రాజును కూడా, అమాలేకుని రాజు అగవుని కూడా తీసుకొచ్చాడండి. చూడండి, చంపలా తీసుకొచ్చాడు. అప్పుడు సమయాలు రాత్రి అంతా ప్రార్థన చేశాడండి. రాత్రి అంతా ప్రార్థన చేసినప్పుడు దేవుడు సెలవిచ్చాడు, అయ్యా వీడిని నువ్వు రాజును ఎందుకు చేశావయ్యా? వీడు బాగా తలనొప్పిగా ఉన్నాడు, వీడి ప్రవర్తనే బాగలేదు, వీడి ప్రవర్తన నా ఎదుట, వీడి ప్రవర్తన విపరీతంగా ఉంది నా ఎదుట, వేషధారణగా ప్రవర్తిస్తున్నాడు, కళ్ళబొలదనగా మాట్లాడు, నమ్మించే జీవితం జీవిస్తున్నాడు. వీడిని నువ్వు రాజుగా ఎందుకు చేసేవయ్యా అని దేవుడు ఏడుచి సమయాలు చెప్పినప్పుడు సమయాలు రాత్రి అంతా ఏడ్చాడండి. సమయాలు రాత్రి అంతా ఏడ్చాడు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏడవట్లేదా పిల్లల కొరకు? తల్లిదండ్రులని కష్టపెట్టేవారిని బాధ పెట్టేవారి కొరకు రాత్రి అంతా మనం ప్రార్థన చేయట్లేదా? కన్నీరు కాచి, అయ్యా వారిని రక్షించయ్యా, వారు తెలియక బాధ పెడుతున్నారయ్యా, వారు తెలియక నడుచుకుంటున్నారయ్యా, వారు నాయన పెళ్ళగొండ మార్గాలు వెళ్తున్నారయ్యా, వారు చేయగాని కార్యాలు చేస్తున్నారయ్యా, చూడబడి చూస్తున్నారయ్యా, ప్రవర్తిస్తున్నారని సేవకులు తల్లిదండ్రులు కన్నీరు కాచి ప్రార్థన చేయట్లేదా? ఎందుకో తెలుసా? వాళ్ళ ప్రార్థనలు నీకు క్షేమంగా ఉంటాయి, వాళ్ళ ప్రార్థనలు నీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. నేను ఇలాగ క్షేమంగా ఉంటున్నాలే, కడుపారో తింటున్నాలే, సంతోషంగా నా ఇష్టానుసారంగా నా శరీరంతో నేను సంతోషంగా ప్రవర్తిస్తున్నా అనుకుంటావేమో. యంత్ర పరికరం ద్వారా ఎవరైనా సరే శరీరానుసారంగా ప్రవర్తించుమా. శరీరానుసారం ప్రవర్తన ఎలా ఎక్కడికి వెళ్తుందని ఇచ్చిన ఆశ్రయానికి మరణంలో దాటింపజేసింది. శరీరానుసారమైన ప్రవర్తన విడిచిపెట్టి ఆత్మానుసారంగా నడుచుకో. యేసుక్రీస్తు నువ్వు కలిగి ఉన్నావు, యేసుక్రీస్తు నువ్వు విశ్వసించి ఉన్నావు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నావు, యేసుక్రీస్తు రక్త మాంసాలు పాలివారు అవుతున్నావు. ఆయన మాట విను, ఆయన సేవకుల మాట విను, తల్లిదండ్రుల మాట విను. నీకు శ్రేష్టము, నీకు ఆశీర్వాదము. ఈ రోజు తల్లిదండ్రుల మాట వినకుండా, పెద్దల మాట వినకుండా నిర్లక్ష్యం చేసి పెడచెవిన పెట్టి ఎందరో జీవితాలు నాశనం అయిపోయినాయండి. చెడ్డ ప్రవర్తన, త్రాగుబోతుతనము, తల్లిదండ్రులకు ఇష్టం లేని జీవితాలు జీవిస్తున్నారు లేదా? ఈ లోకంలో ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయి, ఎన్నో కుటుంబాలు సమాధానం లేవు, ఎన్నో కుటుంబాలు ఐక్యత లేదు. తల్లి అంటే తండ్రి అంటే కుమారుడు లేదు, కుమారుడు అంటే తల్లిదండ్రులు ఎంత దిగజారిన స్థితిలో చూడండి. ఎందుకని? మాట వినకపోవటమే.
మాట వినకపోవటమే. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు దేవుని మాట విను, తల్లిదండ్రుల మాట విను, పెద్దల మాటకి లోబడు. నేను సరి చేసే కానీ నేను ఏమాత్రం కించపరిచే మాటలు కాదు. నేను సరి అవుతున్నానా? సరి అవుతాను తండ్రి, సరి అవుతాను సేవకుడా, నేను సరి అవుతానని నువ్వు ఒప్పుకుంటావా? సరి అవుతావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. హల్లెలూయా. ఏడ్చాడండి, రాత్రి అంతా ఏడ్చాడండి. యెహోవా దేవుడు చెప్పాడు, అతడు రాజుగా ఉండడానికి వీల్లేదు. సమయాలు బయలుదేరాడు, వస్తున్నాడని వచ్చాడు. వచ్చిన తర్వాత అరుపులు, గొర్రెల అరుపులు, మేకల అరుపులు, కాడిల అరుపులు, ఎడ్ల అరుపులు రైకలు వినపడుతుంటే సౌలా ఇట్రా, బయటికి రా. ఈ అరుపులు ఎక్కడి? రైకలు ఎక్కడి? అన్యాయంగా ఎందుకు సంపాదించుకుంటున్నావు? అన్యాయంగా అధిక వడ్డీ ఎందుకు సంపాదించుకుంటావు? నీకు మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు. నీకు ఇంకా శరీరాంశాల బలహీనతలోని ఇంకా నీకు కష్టాలే వస్తాయి. అధిక వడ్డీ తినమాకు, అధిక వడ్డీ సంపాదించుకోమాకు, అన్యాయంగా సంపాదించుకోమాకు, దోపుడు సొమ్ము సంపాదించుకోమాకు, అబద్ధాలను సంపాదించుకోమాకు, దొంగతనాలు చేసి సంపాదించుకోమాకు. దేవుడు మాట్లాడుతున్నారు ప్రియమైన, మానుకో. హల్లెలూయా. మానుకో. ఎక్కడివి అంటే, అయ్యా నేను మంచి వాటిని నేను తీసుకొచ్చానయ్యా నీకు బలిగా అర్పించడానికి, నేను బలిగా అర్పించడానికి తీసుకొచ్చాను అన్నప్పుడు ఎవరు తీసుకురామన్నారు? దేవునికి ఇష్టమైన అయ్యి, దేవునికి ఇష్టమైన కాదు, బలికి అర్పణకి ఇష్టమైన కాదు. ఎందుకు తెచ్చావు? నీ ఇంట్లో ఏమన్నా శాపగ్రస్తమైన ఏమి ఉండకూడదు. ఎందుకు నువ్వు శాపంలో ఉన్నావు, ఎందుకు నువ్వు పాపంలో ఉన్నావు ఇంకా నువ్వు తెలుసుకో. శాపగ్రస్తమైన నీ ఇంట్లో ఏది ఉండకూడదు. దోచుకున్నావు కానీ, దొంగతనం చేసింది కానీ, అబద్ధాలను సంపాదించిన కానీ నీ ఇంట్లో ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, వీరో అబద్ధాలు, మోసాలు, కబ్జాలు, దొంగతనాలు ఎన్ని మానుకో. ఎక్కడి? అయ్యా తీసుకొచ్చాను, వీడెవడు? అగౌని చంపకుండా తీసుకొచ్చాడండి. చూడండి, సమయం చాలా కోపం వచ్చింది, అంత కోపం వచ్చింది. నువ్వు రాజుగా ఉండడానికి వీలు లేదు అని చెప్పేశాడు. చూడండి, అంతదాకా ఎందుకు తెచ్చుకోవాలి? నిన్ను రాజులైన యాజక సమూహంగా సొత్తైన ప్రజలుగా ఆయన రక్తం ధర కొనుక్కున్నారు, విలువైన రక్తం ధర కొనుక్కున్నాడు. నిన్ను ఆయన సొత్తుగా ఉండు, ఆయనకి ఇష్టంగా ఉండు. బలులు అర్పించడం కాదు. నీ బలులు ఎవరు కావాలి? ఎన్ని మేకలు అర్పించినా, ఎన్ని గొర్రెలు అర్పించినా నీ పాపము నీ ఇంట పొంచే ఉంది. నీ పాపము నీలో ఉంది. పాపం పెట్టుకొని ఎన్ని గొర్రెలు అర్పిస్తావు, ఎన్ని మేకలు కోస్తావు, ఎన్ని గొడ్లు కోస్తావు, ఎన్ని గాడిదలు కోస్తావు? మూర్ఖురాలా, నాకు ఇష్టం లేవు, నాకు విరోధంగా ప్రవర్తిస్తున్నావు, నా ఆత్మకి విరోధంగా నడుచుకుంటావు. హల్లెలూయా. విరోధంగా ప్రవర్తిస్తున్నావు, మానుకో. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. బలులు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. నీ బలులొద్దు నాకు, నా మాట వింటే నీకు శ్రేష్టం. నీ కుటుంబం బాగుపడింది, నీ పిల్లలు అభివృద్ధి పొందుతారు, నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. శ్రేష్టమైనది ఆయన మాట వినడం శ్రేష్టం అండి. ఆయన ఇష్ట ప్రకారం నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి. ప్రియబిడ్డ, సొలొమోను వివేకం కలిగి దేవుని ఎదిగినప్పుడు దేవుడు తనకి ఇష్టమైన ఇచ్చాడు. జెబెదయి కుమారుని తల్లి వచ్చినప్పుడు ఆమెకి ఇష్టమైన అడిగినప్పుడు ఆమెకి ఇష్టమైన, నీకు ఇష్టమైన నా దగ్గర లేదు కానీ నా తండ్రి వలన నీకు ఇష్టమైన దొరుకుతాయి అన్నాడు. ప్రియబిడ్డ, మూడవది, సౌలు తనకి ఇష్టమైన తెచ్చి బలి అర్పించడానికి వచ్చినప్పుడు దేవుని సేవకుడు బలులు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం అన్నాడు. నువ్వు మాట వింటావా? వివేకం కలిగి
దేవుని మాట విని నడుచుకుంటావా? వివేకం కలిగి ప్రవర్తిస్తావా? మంచిగా నడుచుకుంటావా? దేవుడిని ఏది పెట్టాడు పిలిపెట్ట. మంచిగా జీవిద్దాం, మంచిగా నడుచుకుందాం, మంచిగా మనము బ్రతుకుతాం పిలిపెట్ట. హల్లెలూయా, 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 హల్లెలూయా. చివరగా యోహాను సువార్త 6:38. చివరగా యోహాను సువార్త 6:38. ఒక క్షణ సమయములో నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకై పరలోకము నుండి నేను దిగి వచ్చి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. చప్పట్లు కొట్టండి, చప్పట్లు చప్పట్లు దేవుని మహిమపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుడు, ప్రియమైన దేవుని కుమారుడు మహిమను విడిచి, మహిమను నగలు విడిచి ఆకాశంలో సింహాసనం మీద కూర్చొని పరలోక రాజ్యంలో కూర్చున్న దేవుణ్ణి దేవుడిగా ఉండకూడదు భాగ్యం ఎంచుకొనక ఈ లోకానికి ఎందుకు పంపించాడు తెలుసా? నిన్ను నన్ను రక్షించిన కొరకు, నశించిపోయి నిన్ను నన్ను రక్షించిన కొరకు, పాపంలో ఉన్నమని వెతికి రక్షించిన కొరకు తన ప్రియమైన కుమారుని, ముద్దుల కుమారుని ఈ లోకానికి పంపించాడు. ప్రియబిడ్డ, ఆయన ఎవరు నశించిపోవడానికి ఇష్టం లేదు. కాబట్టి నా చిత్తము నెరవేర్చుకోవడానికి రాలేదు కానీ, నా ఇష్టము నెరవేర్చుకోవడానికి రాలేదు కానీ, తండ్రి చిత్తము నెరవేర్చుకోవడానికి నేను ఈ లోకానికి వచ్చాను. తండ్రి చిత్తము చేయవారే నిరంతరం నిలుస్తారు. దేవుని మాట ప్రకారం నడుచుకున్న వారే నిరంతరం పరలోక రాజ్యములో యుగయుగాలు నిలుస్తారు. ప్రియబిడ్డ, కాబట్టి దేవుని చిత్తం జరిగిస్తున్నావా? దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసా? దేవుని మాట విని ఆయన ఇష్ట ప్రకారం నడుచుకోవడం, జీవించడమే దేవుని చిత్తం. దేవుని చిత్తం జరిగిస్తున్నావా? మోకరించండి. దేవుని చిత్తం జరిగిస్తున్నావా? నీ ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని ఇష్టం నెరవేర్చు. అప్పుడు నీకు జ్ఞానము, వివేకమిచ్చి, బుద్ధినిచ్చి, ఐశ్వర్యమిచ్చి, నీకు మంచి జీతం ఇచ్చి పరలోక రాజ్యంలో నిన్ను కూర్చోబెడతాడు. ఇగో ఇవాళ ఆయనతో కలిసి ఆయన సింహాసనం మీద నువ్వు ఆనందిస్తావు. దేవుని మాటలని నీ హృదయంలో, నా హృదయంలో ఫలించి అభివృద్ధి పరచబడును గాక. ఆమేన్.